దీని వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఎందుకంటే వాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కిట్టుగాడు రాసిన చుట్టూ కొత్త పలుకులు చిలుక పలుకుల లోపల ఫస్ట్ ప్రస్తావన తెచ్చింది మీ గురించి తీసుకొచ్చాడు. అంతకుముందు షర్మిల గారు కూడా ఇట్లా జగన్ వ్యతిరేకంగా వస్తుందని చెప్పారు, అది నిజమైంది. తర్వాత మీరు వస్తున్నారని చెప్పి నిజమైంది. ఇవన్నీ కూడా లీకులన్నీ ఏబిఎన్ పేపర్కు ఏబిఎన్ న్యూస్ ఛానల్కి ఇవ్వడం, ఆయన ద్వారా ఫస్ట్ వార్త రావడం, ఆ వార్త తర్వాత నిజం కావడం చూస్తూ ఉంటే ఇదంతా గూడు పుటానికి కుట్రలా జరుగుతూ ఉంది. దీని వెనుక ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు ఆ కేసు నుంచి మీరు ఆ జైలు నుంచి విడుదల కావడానికి కూడా ఈ యొక్క ద్వయం రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్వయము నరేంద్ర మోడీతో కుమ్మక్కయి ఆ కేసుని ఆ జైలు నుంచి మీరు విడుదల కావడానికి దోహదం చేసిరా అనిపిస్తాను. దానికి గురుదక్షిణగా తీసుకోవడానికి ఇప్పుడు మీరు కేసీఆర్ గారి కుటుంబం మీద ఎక్కువ పెట్టిరా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇవన్నీ కుటుంబ తగాదాలు రాజకీయాల లోపల సహజం. ఈనాడు మొదలైంది కాదు. ఆనాడు సాక్షాత్ ఇందిరాగాంధీ ఒక డిన్నర్ పార్టీలో ఇందిరాగాంధీ గారి మీద సంజయ్ గాంధీ చేయి చేసుకున్నాడని విన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ ఎగ్జంప్షన్ కాదు దీంట్లో. ఎందుకంటే వారిద్దరి మధ్య తల్లి కొడుకుల మధ్య అంత విభేదాలు ఉండే ఆనాడు ఒక డిన్నర్ పార్టీలో జరిగినట్టు మనం విన్నాం. మనం చరిత్ర చెప్తా ఉంది. అదేవిధంగా ప్రవీణ్ మహాజన్ చేతిలో ప్రమోద్ మహాజన్ హత్యకు గురి కావడం చూసాం. ఇదే ఈగో ఇట్లాంటి కుటుంబంలో ఉన్నటువంటి అంటే దాయాదుల పోరు, అన్నదమ్ముల మధ్య పోరు, తల్లి కొడుకుల మధ్య పోరు, తండ్రి కూతుళ్ళ మధ్య పోరు ఈనాటిది కాదు ముచ్చట. మామ అల్లుల మధ్య పోరు సాక్షాత్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ చూసాం. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడో చూసాం. అటువంటి మహానుభావుడికే అల్లుడి రూపం లోపల వెన్నుపోటు తప్పలేదు. లాస్ట్ ఆ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ఆ యొక్క ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందో మనం చూస్తా ఉన్నాం. అంటే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం. అలాగే సొంత అన్నకు జగన్కు వెన్నుపోటు పొడిచిన షర్మిలను చూసాం. ఇవాళ మీ ఉదంతం కొత్త కాదు. మీరు చేస్తున్న రాజకీయం పెద్ద సరికొత్త ముచ్చటేం కాదు. దీన్ని ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ లేదో మేమంతా మా పార్టీ వాళ్ళ పార్టీ లోపల ఇట్లాంటి కుటుంబ కలహాలు లేనట్టుగా దీన్ని చిత్రీకరిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నారు.